హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ గీతలు కేవలం రంగోలి కాదు, ఇవి ధైర్యానికి, ధర్మానికి చిహ్నం. స్వరాజ్యానికి ప్రాణం పెట్టిన మహానుభావుడు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ ఒక రాజు కాదు, ఒక ప్రేరణ. ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19న పూణే సమీపంలోని శివనేరి దుర్గంలో జన్మించారు. పశ్చిమ భారతదేశంలో మొఘలులను ఎదిరించి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు శివాజీ. చిన్న వయసులోనే యుద్ధతంత్రాలను నేర్చుకొని తన సమర్థతతో బలమైన శత్రువులను కూడా ఓడించిన ధైర్యశాలి. శత్రువులకు అంతు చిక్కని విధంగా గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఉపయోగించడంలో ఆయన నిపుణుడు. 1674లో రాయగఢ్ కోటలో శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నారు. శివాజీ తన రాజ్యంలో స్త్రీలకు, ఇతర మతాల వారికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. గొప్ప పరిపాలనా దక్షత, నిఘా వ్యవస్థ మరియు బలమైన నావికా దళాన్ని ఏర్పాటు చేసిన దూరదృష్టి గల పాలకుడు. శివాజీ జీవితం నేటి యువతకు ధైర్యాన్ని, దేశభక్తిని మరియు అంకిత భావాన్ని నేర్పిస్తుంది. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నమ్మి దాన్ని సాధించి చూపిన యోధుడు. సమర్థ రామదాసు శివాజీకి ఆధ్యాత్మిక గురువుగా మార్గనిర్దేశనం చేశారు. ధైర్యం అంటే ఏమిటో నేర్పినవాడు, ధర్మం కోసం పోరాడిన యోధుడు, స్వరాజ్యానికి రూపమిచ్చిన రాజు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ చిన్న రంగోలీతో నా వినమ్ర నివాళి. జై శివాజీ, జై భవానీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, జై శివాజీ అని కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.